రేపు నెల్లూరుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తున్నారని చెప్పారు నారాయణ. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో యువకులతో లోకేష్ ముఖాముఖి అవుతారని, వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని, ప్రభుత్వం తరపున ఏ విధంగా సహాయం అందించగలరో తెలుసుకుంటాం జరుగుతుందని నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు వరకు పార్టీ అధినాయకులు ఇప్పటివరకు ఎవరెవరు ప్రచారం చేశారు, ఇంకా ఎవరెవరు చేయబోతున్నారు? అంటే నెల్లూరు సిటీలో అందరూ చేస్తున్నారండి. యాక్చువల్గా మాకు 245 బూతులు ఉన్నాయి. బూత్ వైజ్ అలాట్ చేసాం. బూత్ వైజ్ 28 డివిజన్లు ఉన్నాయి, 245 బూతులు. బూత్ వైజ్ అలాట్ చేసాం. ప్రతి బూత్కి దాదాపు 15 నుంచి 20 మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి బూత్ కన్వీనర్ అంటే ఒక లీడర్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు. డివిజన్ మొత్తం చేయాల్సినప్పుడు అన్ని బూత్ లీడర్స్ అందరూ కలిసి చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక 5-6 సార్లు యాక్చువల్గా మా వాళ్ళు కొన్నేళ్ళకైతే 10 సార్లు కూడా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రచారం బాగా చేస్తున్నారు. ప్రతి దగ్గర స్పందన అనూహ్యంగా ఉంది. నారా లోకేష్ పర్యటన రేపు ఏ విధంగా జరగబోతుంది? రేపు నారా లోకేష్ నెల్లూరు వస్తున్నారండి. రేపు ఈవినింగ్ 4 to 6 విఆర్ఐ స్కూల్ గ్రౌండ్లో నారా లోకేష్ యొక్క ప్రోగ్రాం పెట్టాం. దానికి ఆయన యువకులతో ఇంటరాక్షన్ అవుతారు. యువకులతో ఇంటరాక్షన్ అవ్వటం పెట్టాం. ఎందుకంటే యువకుల సమస్యలు ఏంది, ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలా, దానికి ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంటరాక్షన్ వస్తున్నారు. 4 to 6 వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. యువకులందరూ దాంట్లో పాల్గొని మీ సమస్యలను చెప్తే దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నడపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వదిలినటువంటి మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం అంటే పేదలకు దగ్గరగా ఉంది మా మేనిఫెస్టో అని చెప్తున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రభుత్వం నుంచి మేనిఫెస్టో చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారు. ఈ 5 సంవత్సరాల ఆదాయం అంతా పడిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, తెలంగాణ మొత్తం వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం పోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసే బేల్దారులకు వర్క్ లేదు, బేల్దారు కూలీకి లేదు, ఎలక్ట్రీషియన్స్కి వర్క్ లేదు, ప్లంబర్కి లేదు, పెయింటర్కి లేదు. ఒక బిల్డింగ్ కట్టమంటే పెయింటర్ అవసరం, ఎలక్ట్రీషియన్ అవసరం, తర్వాత ప్లంబర్ అవసరం, బేల్దారు కూలీలు అవసరం, వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నెలలో వాళ్ళు 10 రోజులు పనిచేస్తున్నారు, 10 రోజులు 12 రోజులు. ఏమంటే అక్కడ కన్స్ట్రక్షన్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయిందని. కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పేదలు నిరుపేదల యొక్క ఆదాయం పడిపోయింది. దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినివ్వాలి. అందుకనే నేను చెప్పాను, స్పెషల్గా వాళ్ళ ఆదాయాన్ని రైజ్ చేయడానికి ఎన్ని మార్గాలను అన్వేషించి చేయడం జరుగుతుంది.